ప్రత్యేక హోదా కోసం ఇది సాధించాలి అనంటే యువత కదిలితేనే ఇది సాధ్యమవుతుంది. ఆ పటిమ చూపిస్తూ, ఆ స్ఫూర్తిని చూపిస్తూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ మీటింగ్కు వెళ్ళొద్దండి అని చెప్పి ఒత్తిడి వచ్చిన, కట్టడులు చేసిన అవన్నీ కూడా బేఖాతరు చేస్తూ మీ అందరూ ఇక్కడికి వచ్చి పోరాటంలో తోడుగా నిలబడేందుకు ముందుకు వచ్చిన ఆత్మీయతను పంచిపెడతా ఉన్న ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా వేదికపై ఉన్న ప్రొఫెసర్లు ప్రసాద్ అన్న, ఆనంద్ చందులాలన్న, అబ్బులన్న, శ్రీనివాస్ అన్న, మోహన్ బాబు అన్న, కాంతారావు అన్న, స్టీఫెన్ అన్న, ఎస్ శ్రీనివాస్ అన్న, రవికుమార్ అన్న, నారాయణ అన్న, శరత్ అన్న, శివకుమార్ అన్న, జయరావు అన్న, ఏఎస్ శ్రీనివాస్ అన్న, అందరూ కూడా ప్రొఫెసర్లు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ప్రత్యేక హోదా గురించి బహుశా ప్రత్యేక హోదా గురించి నేను మాట్లాడిన ప్రతిసారి కూడా చేసిన ధర్నాలన్నీ కూడా దానివల్ల బహుశా చాలామందికి ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్న మీద కాస్త కూస్తూ అవగాహన అన్నది వచ్చే ఉండాలి. మన కర్మ ఏమిటి అని అంటే, ఆంధ్ర రాష్ట్రం నడపాల్సిన ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక హోదా గురించి తెలిసినా కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఉన్న చాలామంది మంత్రులకు కూడా ప్రత్యేక హోదా అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని గవర్నమెంట్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దారుణమైన పరిస్థితిని ఇవాళ మన రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉన్నాయి. అసలు ప్రత్యేక హోదా అంటూ ఏమిటి, ప్రత్యేక హోదా మనకు ఎందుకింత అవసరం, ప్రత్యేక హోదా అన్నది ఏ పరిస్థితుల మధ్య మనకు వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు అన్నది ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కు వెళ్తే మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 మార్చి ఆ ప్రాంతాల్లో మన రాష్ట్రాన్ని మనం ఒప్పుకోకపోయినా కూడా అడ్డగోలుగా విభజించే కార్యక్రమం జరిగింది. ఆ అడ్డగోలుగా విభజించేటప్పుడు రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ఆ హైదరాబాద్ పక్కకు వెళ్ళిపోయినందువల్ల తీవ్రమైన నష్టం మన ప్రాంతానికి జరుగుతుంది అన్న సంగతి అందరికీ కూడా తెలిసి ఉండి వాళ్ళంతా కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం పక్కకు పోతా ఉంది. ఆ హైదరాబాద్ వంటి నగరం పక్కకు పోతా ఉన్నప్పుడు దాదాపుగా ఇవాళ కంప్యూటర్ చదివిన ప్రతి ఒక్కరూ బీటెక్ కంప్యూటర్స్ కానీ, ఈసీఈ కానీ, ఎంసీఏ కానీ, కంప్యూటర్స్ గురించి ఎవరు ఏం చదివినా కూడా 95% ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయనంటే అది హైదరాబాద్ అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. అటువంటి హైదరాబాద్ నగరం మన దగ్గర నుంచి తీసేస్తున్నారు అని చెప్పి ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ బేసు ఏ పరిశ్రమ, ఏ ఇండస్ట్రీ ఎక్కడ రావాలన్నా కూడా దాదాపుగా 70% పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎవరు ఎతకాలన్నా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా చూసే ప్రాంతం ఏది అని అంటే అది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నగరం మన నుంచి వేరు చేస్తూ ఉన్నారు అన్న దానివల్ల అన్యాయం జరుగుతూ ఉంది అని తెలిసి ఆ రోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మీకు దీని బదులుగా మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ రోజు పార్లమెంటులో, రాజ్యసభలో
అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఆ రోజు ప్రధానమంత్రి ఈ హామీ ఇస్తా ఉన్నప్పుడు అదే రాజ్యసభలో ఉన్న ప్రతిపక్షం సభ్యులంతా కూడా దానికి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి 5 ఏళ్ళు కాదు మేము వచ్చాము అని అంటే దాన్ని 10 ఏళ్ళు ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి ఆ రోజు బీజేపీ అదే పార్లమెంటులో రాజ్యసభలో గట్టిగా వాగ్దానం కూడా చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా రాజ్యసభలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని విడగొట్టేదానికి తాను కూడా ఓటేసి దగ్గరుండి విడగొట్టించాడు. ఆ రోజు రాజ్యసభలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి దగ్గర ఉండి ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీతో విడగొట్టారు. ఇవాళ ఎన్నికలైపోయిన తర్వాత ఇవాళ ప్రజలతో పనైపోయింది అన్నట్టుగా ఈ పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే బీజేపీ పార్టీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా చూపించారు. వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన హామీ 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇస్తాము మాకు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రతి చోట కూడా మాట్లాడిన మాటలు. ఇదే రకమైన హామీలు ఆ రోజు ఎన్నికలప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నికల్లో ఏ టీవీ ఇంటికి వెళ్ళి ఆన్ చేసినా ఎన్నికలప్పుడు ఏ గోడ మీద రాతలు చూసినా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని మాట్లాడినా మనకు వినిపించే మాటలు ఏమిటి అని అంటే రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఒక మాట వినిపించేది. రెండో మాట వినిపించేది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు కావాలని రెండో మాట వినిపించేది. మూడో మాట వినిపించేది ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేస్తే జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట ప్రతి టీవీలోనూ కనిపించేది అడ్వర్టైజ్మెంట్గా. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులకు సంబంధించిన రుణాలు ఏ ఒక్కరికి కూడా మాఫీ కాకపోగా గతంలో వడ్డీ లేని రుణాలు ఇవాళ అపరాధ వడ్డీతో 14% 18% రైతులు కట్టుకునే పరిస్థితికి వస్తూ ఉన్నారు. బాబు ఇచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి మరీ దారుణంగా తయారైన పరిస్థితి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు తెలియకుండా పొదుపు డబ్బులు కూడా బ్యాంకులు జమ చేసుకుంటా ఉన్నాయి. 0% వడ్డీ పోయి ఇవాళ ₹2 వడ్డీ కడతా ఉన్న పరిస్థితి. మరి మూడో దానికి వచ్చేసరికి టీవీ ఆన్ చేస్తే ఆ రోజు కనిపించింది జాబ్ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులను ఇవాళ ఊడగొడతా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చే మాట దేవుడెరుగు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఎప్పుడెప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియని భయాందోళనలో వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదే విశాఖపట్నంలోనే దాదాపుగా 5,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు జాబులు ఇవాళ పోగొట్టుకున్న పరిస్థితి మనకన్నా ఎదుటినే కనిపిస్తూ ఉన్నారు. జాబులు రావడం లేదు, కొత్త జాబులు ఉండడం లేదు, పాత జాబులు కూడా దొరుకుతూ ఉన్నారు. పోనీ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ రోజు బాబు గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు తానన్న మాట ఉపాధి దొరికేంత వరకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి ఇంటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఆ రోజు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ అమ్మా ఇది అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పారు. ఇవాళ 1,75,00,000 ఇల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి ఇల్లు ఎదురు చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ₹2,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందని. ₹2,000 నిరుద్యోగ భృతి కదా దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరికే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రం విడగొట్టేటప్పుడు
ఈ రాష్ట్రంలో 1,42,828 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు లెక్క కట్టారు. 1,42,822 ఉద్యోగాలుంటే ఇంతవరకు దాదాపుగా 18 నెలలైంది. ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మొన్నటికి డిఎస్సి పరీక్షలు 10,000 మందికి డిఎస్సి పరీక్షలు పెట్టారు. అక్టోబర్ నేరేడు సంవత్సరం అక్టోబర్, ఇప్పటికి దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది. రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయి, కానీ ఆ 10,000 మంది భవిష్యత్తు మాత్రం ఇంతవరకు ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. డిఎస్సి పరీక్షలు రాసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు. పైగా ఉన్న స్కూళ్ళను తగ్గిస్తూ ఉన్నాడు, ఉన్న హాస్టళ్లను తగ్గిస్తూ ఉన్నారు. తగ్గించి ఇక్కడే ఉద్యోగాలు ఎక్కువ మిగులుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే 7,000 మంది మిగులు ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి రోజుకొక పేపర్ లీక్ ఇస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ డిఎస్సి రాసిన పరీక్షలు రాసిన ఆ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తాడు అన్న నమ్మకం లేని పరిస్థితిలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. ఒక్క పిఎస్సి ఎగ్జామ్ పెట్టలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత 1,42,000 జాబులు ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరీక్షలు పెడతాడో, మేము పరీక్ష రాయాలి, ప్రిపేర్ కావాలి అని చెప్పి గ్రామాల నుంచి వచ్చి పిల్లలు హాస్టళ్లలో ఇక్కడ ఉండి ఇల్లు తీసుకుని హాస్టళ్లలో ఉండి ఆ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఇవాళ చదువుకునే కార్యక్రమం సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి దయలేరు. కనీసం పిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని కనీసం క్యాలెండర్ కూడా ఇచ్చిన పాపాలు కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకుతున్నారు. కనీసం ఖాళీగా ఉన్న 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు కనీసం పరీక్షలు పెట్టి నింపే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి పిల్లాడికి నిజంగా సంజీవినిగా కనిపించేది ఏమిటి అని అంటే ప్రత్యేక హోదా అన్న అంశం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర చూసినా కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు పిల్లల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా 2003, 2004లో ఇలా బుక్ కూడా రిలీజ్ చేశారు. ప్రైవేటైజేషన్ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి బుక్ రిలీజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా కూడా చెప్పుకునేవాళ్ళు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి కూడా ఇలా బుక్ రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా చెప్పుకుని ఏం చెప్పుకున్నారో తెలుసా? దాదాపుగా 42 ప్రభుత్వ సంస్థలను మూసేశాము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు ఇదే బుక్లో చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లల కోసం మంచి చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైనా బాగోలేకపోతే దాన్ని బలపరచాలి, ఆ ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచి వాళ్ళ ఉద్యోగాలకు గ్యారంటీ ఇవ్వాలి అన్న ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడుకి లేదు. అవకాశం వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా అధ్వానంగా చేసి అవి కూడా అమ్మేసే కార్యక్రమానికి మొగ్గు చూపుతారు, కానీ దాన్ని బలపరిచే కార్యక్రమం చేయడు. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉండి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పైగా ఉద్యోగాలను ఎలా ఊడబెరకాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకు యూనివర్సిటీస్లో 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీస్లో టీచింగ్ స్టాఫ్ లేరు. 5,000 ఉద్యోగాలు ఖాళీగా పడున్న 18 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. కారణం ఆ యూనివర్సిటీలు దివాలా తీయాలి. కారణం అక్కడ చదువుకుంటా ఉన్న పిల్లలకు చదువు రాకుండా పోవాలి. కారణం ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొని రావాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొని వస్తేనే ఈ ప్రభుత్వానికి సంబంధించిన మనకున్న యూనివర్సిటీస్ పోవాలి అన్న దిక్కుమాలిన ఆలోచన. కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తే అక్కడ కన్వీనర్ కోటా ఉండదు. కన్వీనర్ కోటా ఉండకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే ఉండదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే లేకపోతే
పోతే గవర్నమెంట్కి చాలా డబ్బులు మిగులుతాయి. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తారు. ఇదే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తే గట్టిగా అడగండి, అయ్యా ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొస్తున్నారు, దానికి భూములు కూడా కేటాయిస్తారు, ఫ్రీగా ఇచ్చేస్తారు, డబ్బులు కూడా అవకాశం ఉంటే ఇస్తారు. ఇచ్చిన తర్వాత కనీసం లోకల్ కోటా ఇంతమంది పిల్లలను ఇక్కడి నుంచే తీసుకోవాలి అని చెప్పి కనీసం అడుగుతున్నారా చంద్రబాబు గారు అని గట్టిగా కూడా అడగండి. లోకల్ రిజర్వేషన్స్ ఉండవు. లోకల్ రిజర్వేషన్స్ కదా దేవుడు ఎరుగు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇంతమంది పిల్లలకు వీళ్ళకే ఇక్కడ స్టూడెంట్స్గా తీసుకోవాలన్న లోకల్ రిజర్వేషన్స్ కూడా ఉండవు. రీజనల్ రిజర్వేషన్స్ కదా దేవుడు ఎరుగు. లోకల్ రిజర్వేషన్స్ కూడా ఉండవు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చే కార్యక్రమం, దాంట్లో భాగంగా 5,000 మంది ఇవాళకి కూడా టీచింగ్ స్టాఫ్ లేకపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న విశాఖపట్నంలో మనం అంతా కూడా చూసాం. హాస్టళ్లు మూసేస్తా ఉన్నారు, హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ 7 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఈ సంవత్సరం కడతారు, దాన్ని మార్పు చేసి ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అదే సంవత్సరానికే కట్టాలి అన్న ఆలోచన కూడా చేయరు. ఇటువంటి సమస్యల మీద విద్యార్థులందరూ కూడా వెళ్ళి స్కాలర్షిప్లు సరిపోవడం లేదు పెంచండి అని చెప్పి ఇటువంటి సమస్యల మీద విద్యార్థులు వెళ్ళి ఏపీఎస్ఎఫ్ తరఫున గొడవ చేస్తే, ధర్నా కార్యక్రమాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా వ్యాన్లలో వేసి ఎక్కించుకుంటా పోతా ఉన్నారు. కనీసం పిల్లలను కూడా లెక్క లేకుండా మనమంతా విశాఖపట్నంలో ఇక్కడే చేశాం. ఇవాళ ఇంతటి దారుణంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పైగా ఈ మధ్యకాలంలోనే మనం అంతా కూడా చూసిట్టాం. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ బ్యాంకు మాకు నెంబర్ 2 కింద మాకు రేటింగ్ ఇచ్చారు అని ఈ మధ్యకాలంలోనే ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి స్టేట్మెంటు. చంద్రబాబు నాయుడు గారు అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెప్పుకుంటా ఉన్నారు. ఒక్కటి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలా మిస్లీడ్ చేస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేస్తారు అని అంటే, నిజంగా ఆ రెండో స్థానం వచ్చిన స్టేట్మెంట్ చూస్తే, ఇది ఎవరు రెండో స్థానం ఇచ్చారు అని అంటే, వరల్డ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలోనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో భాగస్వాములు ఎవరెవరంటే డిపిప్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ యూనియన్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, కేపీఎంజీ అనే సంస్థ, సిఐఐ, వీళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంతా కలిసి ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఇది ఏమిటి రిపోర్టు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసి భారతదేశంలో ఉత్పత్తిని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇవాళ భారతదేశం 16% మాత్రమే ఉంది. ఈ ఉత్పత్తి రంగాన్ని చైనా 43%తోనూ, థాయిలాండ్ 35%తోనూ, ఇండోనేషియా 26%తోనూ, మలేషియాలో 25%తోనూ ఉన్నాయి. వాటితో పోటీ పడాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఆ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో నరేంద్ర మోడీ గారు అందరి చీఫ్ సెక్రటరీలను పిలిచి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీని పిలిచి 98 పాయింట్లకు వాళ్లకు 98 పాయింట్లు ఇచ్చాడు. ఇచ్చి ఈ 98 పాయింట్లు ఏ రాష్ట్రమైనా కూడా ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా చేస్తుందో చెప్పండి అన్నారు. చాలామంది ముఖ్యమంత్రులు 98 పాయింట్లు నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పిన పాయింట్లు చూసి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, దాంట్లో ఉన్నవి లేబర్ రిఫార్మ్స్. అంటే దాని అర్థం పనిచేస్తూ ఉన్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా తీసే అధికారం కంపెనీలకు ఇచ్చేశారు. ఇంతకుముందు యూనియన్లు ఉండేటివి, ఇప్పుడు యూనియన్లు ఉండవట. 10% మంది ఉంటేనే యూనియన్లు ఉంటాయట. ఇటువంటి అన్యాయమైన కొన్ని షరతులన్నీ కూడా ఉంటే, అటువంటి ల్యాండ్ రిఫార్మ్స్, అటువంటి లేబర్ రిఫార్మ్స్ అన్నీ ఉంటే చాలామంది ముఖ్యమంత్రులు భయపడ్డారు. సంతకాలు పెట్టి ఇచ్చేశాము అని అంటే పరిస్థితి ఏమిటి, ప్రజలు కోపడతారని. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం
లెఫ్ట్ రైట్ సెంటర్ సంతకాలు పెట్టేశారు. మనం అంతా కూడా చూస్తూనే ఉంటాం, పోయేదేమీ లేదు ఆయనకు. భోగాపురం అని మనం చూస్తూ ఉన్నాం, భూములు తీసుకుంటాడు, తీసుకొని ప్రైవేటు వాళ్ళకు అంతకన్నా ఎక్కువకు అమ్మేస్తాడు. పోయేదేముందిలే, చంద్రబాబు నాయుడు గారు జోబులోకి డబ్బు వస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ సంతకం పెడతారు. పనిచేసే వాళ్ళు కదా దేవుడు ఎరుగు, నేను కాదు కదా పనిచేసేది వాళ్ళు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ సంతకం పెట్టేశారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెడితే లెఫ్ట్ రైట్ సెంటర్ ఏమీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి 2వ స్థానం ఇచ్చారు. ఆ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. కానీ ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పరు. పాపం పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వీళ్ళంతా భయపడ్డారు సంతకాలు పెట్టడానికి. అదే ఇది ఎక్కువ ఆలోచన చేయాలి, ఆలోచన చేసి సుదీర్ఘంగా ఆలోచన చేసి సంతకాలు పెట్టాలి, అంత సులభంగా పెట్టకూడదని. అందుకనే వాళ్ళను వెనకాల ఎక్కడో 10వ స్థానమో 12వ స్థానమో 13వ స్థానంలో వాళ్ళని అక్కడెక్కడో పెట్టేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పకుండా వరల్డ్ బ్యాంక్ నాకు 2వ స్థానం ఇచ్చింది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం బాగోలేదని తెలిసి, ప్రత్యేక హోదా రావడం లేదు అని తెలిసి, ఈ ప్రత్యేక హోదా సాధన కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంది అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా. ఇది సాధించండి. రాష్ట్రం ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పనుల, ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా కూడా చెప్తా ఉన్నా. కారణం, ప్రత్యేక హోదా వస్తే ఇంతకుముందు నేను పలు సందర్భాల్లో చెప్పా, 2 ప్రధానమైన మంచి జరుగుతుందని. ఒకటేం జరుగుతుంది అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ద్వారా మనకిచ్చే నిధులు ఏదైతే ఇస్తుందో అది గ్రాంట్ల ద్వారా, లోన్ల ద్వారా ఇస్తుంది. ప్రత్యేక హోదా గల రాష్ట్రానికైతే ఆ గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి తిరిగి డబ్బులు ఇవ్వవలసిన పని లేదు, దానిని గ్రాంట్ అంటారు. అటువంటి నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే 90% గ్రాంట్గా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, కేవలం 10% లోన్గా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ గ్రాంట్లు కేవలం 30% మాత్రమే ఉంటాయి, 70% లోనుగా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మనకు వచ్చే డబ్బులు కేంద్రానికి తిరిగి ఇవ్వవలసిన పని లేదు కాబట్టి రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి అప్పులు తక్కువ ఉంటాయి. ఇది ఒక రకమైన మంచి జరిగితే, రెండవది ఏంటంటే మన అందరికీ సంబంధించిన మంచి జరుగుతుంది. రెండవది ఏంటంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ ఇస్తుంది, 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేకుండా బెనిఫిట్స్ ఇస్తుంది. చివరకు మనం ఫ్లైట్ ఛార్జెస్ అంటారు, అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్న వస్తువులకు సైతం ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చును కూడా వెనక్కిచ్చే వసతులు, అది కూడా వెనక్కిస్తుంది. ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వస్తాయి. ఒక్కసారి ఇటువంటి బెనిఫిట్స్ కన్నా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేకుండా పరిశ్రమలు పెట్టచ్చు అని తెలిస్తే, ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పని లేకుండా పరిశ్రమలు పెట్టవచ్చు అని తెలిస్తే, మనం ట్రాన్స్పోర్ట్ చేసే వస్తువులు సైతం ఏదైతే మన ఖర్చు పెడతామో అది కూడా మనకు వెనక్కి వస్తుంది అన్న సంగతి తెలిస్తే మన రాష్ట్రంలో నుంచి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారు. లక్షల కోట్లు పెట్టుబడిగా తీసుకొస్తారు. పెట్టుబడిగా లక్షల కోట్లు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రత్యేక హోదా వల్ల జరుగుతుంది. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయరు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నాకైతే ఎందుకు చేయడో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి అసలు ఈయన మనిషేనా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోరాటం చేయడం లేదు అని అంటే కారణం కూడా మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే బహుశా చంద్రబాబు నాయుడు గారిని మనం గట్టిగా చూసాం. ఈ 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో చూసినప్పుడు, ఈ మధ్యకాలంలోనే టీవీలలో బాగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ లంచాలు తీసుకున్న డబ్బు
పట్టిసీమ దగ్గర నుంచి GO22 దాకా లంచాలే, ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా అన్ని లంచాలే, చివరకు మద్యం లైసెన్సులు ఇచ్చే చోట కూడా లంచాలే, చివరకు ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు కొనుగోలు చేయాలి అంటే, కరెంటు కోసం బొగ్గు కొనుగోలు చేయాలంటే దాంట్లో కూడా లంచాలే. అన్ని లంచాలు కమిషన్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ముట్టుతా ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకున్న ఈ డబ్బుతో చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ డబ్బులను విచ్చలవిడిగా పంచుతూ అక్కడ ఎమ్మెల్సీని గెలవాలి అన్న తపనతో 18 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఎర చూపించారు. ఎర చూపించి ఇక్కడ లంచాలు తీసుకున్న ఈ బ్లాక్ మనీతో, ఈ డబ్బుతో పక్కన తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఇస్తూ ఒక ఎమ్మెల్యేకు పట్టుబడి వీడియో టేపులతోనూ ఆడియో టేపులతోనూ దొరికిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడు, కేంద్రంలో ఉన్న తన మంత్రులను గట్టిగా ఉపసంహరించుకుంటాను, నాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అని చెప్పి గట్టిగా చెప్పడు. కారణం, వాళ్ళు కీ ఇస్తారు. ఆ కేసులో నుంచి, ఆ లంచాలు ఇస్తూ పట్టుబడ్డ కేసులో నుంచి, వీడియో టేపులు ఆడియో టేపులతో దొరికిపోయిన ఆ కేసులో నుంచి చంద్రబాబు నాయుడు గారు బయట పడాలి అంటే బీజేపీకి సాగలపడాలి కాబట్టి రాష్ట్రాన్ని పణంగా పెడుతూ ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడని పరిస్థితి. ఇటువంటి వాళ్ళని చూసినప్పుడే నిజంగా మన కర్మ అని చెప్తా. కారణం ఏంటంటే కేసులు అన్నది అందరికీ ఉంటాయి. రాజకీయాలలో ఉన్నప్పుడు కేసులు సర్వసహజం. రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఎక్కువ. ఆ రోజుల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఆ రోజుల్లో నా మీద కేసులు పెట్టారు. పెట్టింది ఎవరో తెలుసా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. కేసులు కూడా ఎప్పుడు పెట్టారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్ మంచోడే, రాజశేఖర రెడ్డి ఇంకా మంచోడే. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు కూడా జగన్ మంచోడే. కానీ ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టాడో అప్పుడు జగన్ చెడ్డోడైపోయాడు, రాజశేఖర రెడ్డి గారు చెడ్డోడైపోయాడు. వెంటనే సోనియా గాంధీ గారు కదిలారు, కేసులు పెట్టమని హుకుం జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సోనియాకు గాంధీ గారికి తందన అన్నారు. ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. రాజకీయాలలో ఉన్నప్పుడు కేసులు సహజమే. కేసులు పెట్టారు. అయినా నేను సోనియా గాంధీతో ఆ రోజు భయపడలే. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించొద్దు అని చెప్పి సిన్సియర్గా దానికోసం పాకులాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా. ఎవరితోనూ భయపడలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేసులు వస్తాయేమో అని భయపడతా ఉన్నారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మన తలరాతలు రాసేది పైన దేవుడు అన్న సంగతి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పాలి. ఇలా కేసులు ఉన్నాయని, కేసులు పెడతారని రాష్ట్రాన్ని పణంగా పెడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్న పిల్లలందరూ, ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలందరూ, వాళ్ళందరూ మన వైపు చూస్తూ ఉన్నారు. వాళ్లకు మనం రోల్ మోడల్స్గా ఉండాలి. వాళ్ళు మన వైపు చూసి పలాని వాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా కాలరెగరేసుకొని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి ప్రతి నాయకుడు అనేవాడు. కానీ కేసులున్నాయని, కేసులు పెడతారని రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం, రాష్ట్రాన్ని పరంగా పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతామని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నా. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగూ ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఇచ్చేట్టుగా లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ప్లేటు కూడా మారుస్తూ ఉన్నాడు. మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. రకరకాల స్టేట్మెంట్లు మనం పేపర్లలో చూసాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ మేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అంటా ఉన్నారు. మనం కూడా వింటున్నాం. నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే అడగండి, అయ్యా ప్రత్యేక ప్యాకేజ్ మేలు అని అంటున్నారు ప్రత్యేక హోదా కన్నా, ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఏమిటి చంద్రబాబు అని అడగండి. ప్రత్యేక ప్యాకేజ్ ఏమిటో తెలుసా? రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మన రాష్ట్రానికి పోలవరం కడతామని అప్పుడు యాక్ట్లో చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పోలవరం కడతామని, అక్కడ ఆ కారిడార్ ఇస్తామని, ఇక్కడ ఈ రోడ్డు వేస్తామని, ఇక్కడ ఈ బిల్డింగులు కడతామని, అక్కడ ఆ బిల్డింగులు కడతామని, అక్కడ ఆ యూనివర్సిటీ తెస్తామని, అక్కడ ఆ కాలేజీలు కడతామని, ఇలా రకరకాల హామీలు ఇచ్చారు. ఆ రకరకాల హామీలు ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా వాళ్ళు డబ్బులు ఇంత అవుతాయి అని లెక్కలు కట్టి దాన్ని వాళ్ళు ఒక ప్యాకేజీగా మనకి ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ వాళ్ళు మనకు ఆ రోజు విభజించేటప్పుడు మనకి ఇస్తామన్న మన హక్కే కదా, మరి అటువంటిది నువ్వు కొత్తగా తెచ్చేది ఏముంది చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడగండి. మనకేదైతే వాళ్ళు ఇస్తామన్నారో మన హక్కు, దాన్ని వాళ్ళు ప్యాకేజీగా ఇస్తామంటున్నారు. ఈ పెద్ద మనిషి ఏమో అదేదో కొత్తగా తాను తెస్తా ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తూ మభ్య పెడుతూ అదేదో తాను కొత్తగా తెస్తా ఉన్నట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం, అది తీసుకొస్తూ చివరకు ప్రత్యేక హోదా అన్నదాన్ని కూనీ చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. గట్టిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే గట్టిగా కూడా నిలదీయండి. ఇవాళ ఒకసారి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హోదా మీద రకరకాల అబద్ధాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా ఒక్కొక్కసారి అంటారు ఏమని, ఇవాళ ఒరిస్సా ఒప్పుకోవడం లేదు, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, తమిళనాడు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈలాకున్నామని. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అడగండి, అయ్యా రాష్ట్రాన్ని ఆ రోజు విడగొట్టేటప్పుడు తమిళనాడు లేదా, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఒరిస్సా లేదా, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మహారాష్ట్ర లేదా, మరి ఆ రోజు వాళ్ళంతా ఉండగానే మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పార్లమెంటులో చెప్పి ఇవాళ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని చెప్పి అనడం ఎంత మటుకు ధర్మమయ్యా అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి. చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలు ఇంకా ఆడుతూ పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, కేంద్రంలో ఉన్న మంత్రులు కొంతమంది అంటారు, తెలిసి తెలియని మంత్రులు ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది అంటారు, 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక అబద్ధం కూడా ఈ మధ్యకాలంలో మనం విన్నాం. ఆ మాట అడిగినప్పుడు చెప్పండి, అయ్యా మేమంతా చదువుకున్న వాళ్ళమే, ప్రత్యేక హోదా అంటే మాకు తెలుసు, ఆర్థిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘం పరిధేమిటో మాకు తెలుసు, ప్రణాళిక సంఘం పరిధేమిటో మాకు తెలుసు, ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరో కూడా మాకు తెలుసు, మీరు మా చెవుల్లో పువ్వులు పెట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్పండి. అసలు ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వాలి లేదా అన్న అంశం తన పరిధి కాదు. ఆర్థిక సంఘం పరిధి ఏమిటి అని అంటే, దేశంలో ట్యాక్సుల రూపేణ డబ్బులు ఏదైతే కలెక్ట్ చేస్తారో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సేకరిస్తుందో ఆ డబ్బులను ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అన్న నిష్పత్తిని ఏ రకంగా పంపిణీ చేయాలన్న కార్యక్రమం ఆర్థిక సంఘం చూసుకుంటుంది. అది కాక ఆర్థిక సంఘం చూసుకునేది ఏమిటి అంటే నాన్ ప్లాన్ గ్రాంట్స్, నాన్ ప్లాన్ లోన్స్, ఇది ఆర్థిక సంఘం చూసుకుంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా, ప్రత్యేక హోదా అన్న అంశాలు, ప్లాన్ గ్రాంట్స్, ప్లాన్ డెఫిసిట్, ఇవి ఏవి కూడా ఆర్థిక సంఘం చూసుకోదు. అసలు ప్రత్యేక హోదా అన్న అంశం పూర్తిగా ఒక క్యాబినెట్ నిర్ణయం, అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్. దానికి కారణం ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు అధ్యక్షుడు ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్కు అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఇవాళ నీతి ఆయోగ్ అని చెప్పి ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చాడు, దాని అధ్యక్షుడు ప్రధానమంత్రి. కేంద్ర మంత్రివర్గానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. మరి ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి, అవునా కాదా అని చెప్పి గట్టిగా అడగండి. ఇలా ప్రధానమంత్రి గతంలో పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి, అప్పటి యూపీఏ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత బీజేపీ ఆ ప్రతిపక్షాలు అన్ని కలిసి మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆ రోజు యూపీఏ క్యాబినెట్ మార్చి 3వ తారీఖున
క్యాబినెట్ మీట్ అయ్యి క్యాబినెట్ కలిసి ప్రత్యేక హోదా ఇవ్వండి అని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది మార్చి 3వ తారీఖున. మరి ఉత్తర్వులు కూడా జారీ చేసిన తర్వాత ఇవాళకి 18 నెలలు అయిపోయింది. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి నిలదీయాల్సింది పోయి ఈ పెద్ద మనిషి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు అని అంటే ఈ మనిషిని ఏమనుకోవాలి అని చెప్పి చెప్పండి. ఇవాళ ఇంతటి దారుణంగా ప్రత్యేక హోదా గురించి అబద్ధాలు చెప్తా పోతా ఉన్నారు. అయినా గట్టిగా నిలదీయాల్సింది మనం. ఇవాళ ప్రత్యేక హోదా కలిగిన కొన్ని ఉదాహరణలు చెప్తా. ప్రత్యేక హోదాతో ఒక్కసారి ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్, ఉత్తరాఖండ్లో జరిగిన అభివృద్ధి గురించి ఒకే ఒక్క నిమిషంలో చెప్తాను. ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వచ్చాయి. 30,000 కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130% అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఉపాధి అవకాశం 490% పెరిగింది ఉత్తరాఖండ్లో. మన రాష్ట్రం కంటే బాగా వెనకబడే హిమాచల్ ప్రదేశ్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఇది ప్రత్యేక హోదా జరుగు వల్ల మనకు జరిగే మేలు. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇటువంటి 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటూ మనకు ఇస్తే ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల, ఫ్లైట్ రీఇంబర్స్మెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ వల్ల మనకు లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి లక్షల ఉద్యోగాలు వచ్చి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మనలో కూడా ప్రత్యేక హోదా గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే చేయవలసింది ఏమీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్టేటస్ అని కంప్యూటర్ లాంచ్ చేసి వెబ్లోకి వెళ్ళి కొడితే ప్రత్యేక హోదా గురించి రకరకాల వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్లో నుంచి చూసి చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రిమండలికి మనమే కౌన్సిలింగ్ చేయొచ్చు. ఆ వెబ్సైట్స్లో నుంచి చూడడమే కాకుండా ఆ వెబ్సైట్స్లో నుంచి తీసిన డేటాను ఒకే ఒక పాంఫ్లెట్ రూపకంలో ఇటువైపు ఈ ఒక్క పేజు పాంఫ్లెట్ చదివితే చాలు ప్రత్యేక హోదా అన్న అంశం మీద ప్రతి ఒక్కరికి పూర్తిగా అవగాహన వస్తుంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఈ పాంఫ్లెట్ తీసుకొని చదవచ్చు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి క్లుప్తంగా చెప్పవలసిందంతా నేను చెప్పా. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది మాత్రం అందరం కలిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నది మర్చిపోకూడదు. ఇంతకు ముందు కూడా ప్రత్యేక హోదా కోసం మంగళగిరిలో నిరాహార దీక్షలు చేశాం, 2 రోజుల పాటు ధర్నా చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేశాం, అసెంబ్లీలో గట్టిగా నిలదీశాం. చివరకు 26వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూడా కూర్చోబోతా ఉన్నాం. కానీ ప్రత్యేక హోదా జరగాలి అనంటే, సాధ్యపడాలి అనంటే అది ఒక్క జగన్ వల్ల అయ్యేది కాదు. జగన్కు తోడుగా మీరందరూ కలిసికట్టుగా నిలబడితేనే అది సాధ్యమవుతుందన్నది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. అది ఎవరో మనకు భిక్ష వేయడం లేదు. ఆ రోజు మన రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు ఇస్తాము అని ఏదైతే చెప్పారో అదే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం హక్కుగా అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఒకటవుదాం, కలిసికట్టుగా ఇది సాధిద్దాం. ఇవాళ కూడా ఇంతటి ఆప్యాయత చూపిస్తూ ఆత్మీయతలను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరునికి, వేదికపై ఉన్న ప్రొఫెసర్లు, వేదికపై ఉన్న పెద్దలు అందరికీ కూడా చేతులు జోడించి మరొక్కసారి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా.